సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమానికి మద్దతు తెలుపుతున్న వారందరికీ కృతజ్ఞతలు. ఈరోజు మన దగ్గర ఉన్న అర్జీ: నా భర్త వ్యవసాయ కూలీగా పనిచేయుచుండగా నేను గృహిణిగా ఉన్నాను. నా కుమారులు ఇరువురు బాపట్ల పట్టణం నందు ఓ ప్రైవేటు స్కూలులో 4వ తరగతి 3వ తరగతి చదువుతున్నారు. మాకు ఎటువంటి స్థిర చరాస్తులు లేవు. ప్రభుత్వం పిల్లలకు ఇచ్చే తల్లికి వందనం పథకం మా కుటుంబము పూర్తి అర్హతను కలిగి ఉన్నది. అయినను గత ఏడాదికి తల్లికి వందనం డబ్బులు మాకు జమ కాలేదు. ఈ ఏడాది కూడా ఎలిజిబుల్ లిస్టులో కానీ నాన్ ఎలిజిబుల్ లిస్టులో కానీ మా పేరు లేదు. ఈ విషయమై సచివాలయం గ్రీవెన్స్లో నా ఫిర్యాదును తెలియపరిచిన ఎటువంటి స్పందన అక్కడ రాలేదు. నేను స్కూల్ వారిని, మండల విద్యాశాఖాధికారి వారిని, సచివాలయం వారిని సంప్రదించిన అందరూ ఒక్కటే సమాధానం ఇస్తున్నారు: మేము ఆ పథకానికి మీ పేరును పంపించాము అని. కానీ మాకు ఆ ఫలాలు అందలేదు. మా కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో నా కుమారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తల్లికి వందనం పథకం మాకు అమలయ్యేటట్లు చేయవలసిందిగా ప్రార్థన. ఇట్లు తమ విధేయురాలు, బాపట్ల మండలంలోని చెరువు జమ్ములపాలెం గ్రామ నివాసి. ఇది ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సమర్పించిన అర్జీ. ధన్యవాదములు.